హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ పన్నీర్ బటర్ మసాలా తయారు చేయబోతుంది అనమాట. ఇది రోటీకి, ఏదన్నా వెజిటేబుల్ బిర్యానీ అన్నిటికీ కూడా మంచి కాంబినేషన్ అనమాట. ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించేసుకుందాం. నేను ఒక 3 స్పూన్స్ బటర్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో బటర్ అంతా కూడా మెల్ట్ అవ్వాలన్నమాట. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాం. దీన్ని మగ్గబెట్టుకోవాలన్నమాట గ్రేవీ కోసం. ఇందులో ఒక 3 టమాటోస్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 10 జీడిపప్పులు, నేను పిక్ వేయట్లేదు, గుండె వేస్తున్నాను అనమాట. టేబుల్ స్పూన్తో 1 స్పూను వాటర్ మిలన్ సీడ్స్, చిన్న స్పూన్తో సరిపోతుంది. 1 స్పూను పంకిన్ సీడ్స్, ఇవి కూడా వేసుకుని వీటిని బాగా మగ్గనివ్వాలన్నమాట. గ్రేవీ అన్నది పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే కనుక, టేస్ట్గా ఉండాలి అంటే కనుక ఈ విధంగా చేయాలి. ఇలా మగ్గబెట్టి చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి చూసుకుందాం. మగ్గిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని మనం ఫైన్ గ్రైండ్ అయితే చేయాలన్నమాట. ఇది చల్లారే వరకు ఇలా ఉంది. లోపు పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాం. గ్యాస్ వెలిగించుకొని ఇందులో ఒక స్పూన్ బటర్, ఆ బటరు కరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను పన్నీర్ అన్నిటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా చాలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అన్నమాట. ఇందులో కొంచెం 1/2 స్పూను సాల్ట్, 1 స్పూను కారం వేసి వీటికి పట్టించి చేసుకుంటే ఏమవుతుంది అంటే ముక్క అన్నది అంటుకోకుండా మనం ఎలా వేసిన పన్నీర్ ముక్కలు అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు బటర్ కూడా కరిగిపోయింది కదా. ఈ ముక్కలన్నీ కూడా ఈ బటర్లో వేసి ఫ్రై చేసుకుందాం. పోగా కలుపుకున్నానికి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం. అది ఫ్రై అయ్యేలోప ఇది కూడా మనకి చల్లారిపోయింది అనమాట. దీన్ని మిక్సీ జార్లో తీసేసుకున్నాం. దీన్ని మెత్తగా ఫైన్ గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ మూకుని ఈ కళాయిని అయితే పక్కన పెట్టేసుకున్నాం. కర్రీకి కళాయి పెట్టేసుకున్నాం. ఇందులో ఒక 4 స్పూన్స్ బటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇదేంటంటే పన్నీర్ బటర్ మసాలా కాబట్టి మొత్తం కూడా బటర్తోనే చేసుకోవాలి. నేను ఆయిల్ అన్నది ఎక్కడ యూజ్ చేయలేదు, మొత్తం బటర్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం ఇలా ఫైన్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 1.5 స్పూను సాల్ట్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ కారం, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి ఒక 1.5 స్పూన్, ఒక 1/2 స్పూను పసుపు, ఇవన్నీ కూడా ఇందులో కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనం మగ్గ పెట్టిందే కాబట్టి పచ్చివాసన ఉండకూడదు, కానీ
ఒక 5 మినిట్స్ అయితే కనుక ఈ ఉప్పు కారం అన్నీ వేసాక మగ్గనిద్దాము. మూత పెట్టేసుకుందాం. ఇది కలిపేసుకున్నాం. ఇలా బటర్ అన్నది సపరేట్ అయిపోతుంది చూడండి. అలా అయిపోయినప్పుడు మనం ఇందులో పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మిక్సీ జారు కొంచెం పేస్ట్ ఉందని చెప్పి అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. మనకి ఇది ఎలా అంటే రోటీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా కూడా కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇది దగ్గర పడేదాకా కొంచెం ఉడికేదాకా ఒక 10 మినిట్స్ అయితే దీన్ని ఉడకనివ్వాలి. సరే చూసుకుందాం. కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సరే మొత్తం కలుపుకొని ఇందులో పైనుంచి ఒక స్పూను బటర్, పన్నీర్ బటర్ మసాలా అంటే కంపల్సరీ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఏ కూర అయినా కూడా ఏ డిష్ అయినా కూడా కొత్తిమీర పడిపోతే టేస్టే ఉండదు. సో ఎమ్మీగా పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయిందనమాట. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. నేనైతే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే కనుక దీన్ని సర్వ్ చేస్తాను అనమాట. సో ఈ ఎమ్మీ పన్నీర్ బటర్ మసాలా డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.